అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల వారికి అంటే నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి 19వ విడత నిధులు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ జిల్లాల వారికి ఈ పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలకి అయితే వెళ్ళి చాలామంది రైతులైతే మనకు నిన్నటి రోజున ప్రధాని మోదీ గారి డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకు ఎవరికి డబ్బులు పడతాయి ముందుగానే ఎదురు చూస్తున్నారు. అలాగే నిన్నటి రోజున నేను ఈ డబ్బులు పడిన తర్వాత మీకు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని పీఎం కిసాన్కి సంబంధించి. ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడుతుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ను కూడా. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు బీహార్లోని బాగల్పూర్లో అయితే ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక ఈ 19వ విడత నిధులు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా జమ అవుతూ ఉన్నాయన్నమాట. కొంతమంది రైతులకు 6,000 రూపాయలు పడతాయి, కొంతమంది రైతులకు మనకు 2,000 రూపాయలు పడుతున్నాయి, మరికొంతమంది రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా రైతులకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే వారికి ఒక రకంగా, ఇప్పుడు గతంలో కనుక డబ్బులు పడి ఉంటే వారికి ఒక రకంగా ఇలా డబ్బులను అయితే వేస్తూ ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని కూడా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్ను తీసుకొచ్చిందనమాట మనకు కేంద్ర ప్రభుత్వం. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అలా ఏ జిల్లాలకు వేస్తాం అలా అని ఏం లేకుండా ఎవరైతే అర్హత ఉండి గతంలో మనకు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని గతంలోనే చెప్పడం జరిగింది. ఇక వారు చెప్పినట్లుగానే మనకు యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి దాని ప్రకారమే మనకు ఇక్కడ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా ఆ విధంగానే మనకు డబ్బులు జమ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో, ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో, ఎవరైతే అర్హత ప్రకారం ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికైతే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. వారు ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక ఈరోజు మనకు ఏపీలో ఉన్నటువంటి మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రాయలసీమ జిల్లాల వారికి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చూసుకుంటే కనుక మనకు ఏవైతే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేదో ఆ జిల్లాల్లో మనకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక రైతులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను ప్రధాని మోదీ గారు ఈ డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక ఆయన విడుదల చేసినట్లుగానే మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఆయన చెప్పినట్లుగానే రైతులకు యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా
యొక్క డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఆయన చెప్పినట్లుగానే ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారికి ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు. ఇక దీంతోపాటు మనకేంటంటే ఈ మనకు రైతులందరికీ కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ రైతులకు మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు వస్తాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేదనమాట. తప్పకుండా మీరు కనుక నేను చెప్పినట్లు ఇప్పటికే ఈకేవైసీ కనుక చేసుకుని ఉంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుని ఉంటే కనుక మీకు ఈ డబ్బులు అయితే ఎక్కడికి పోవన్నమాట. ఎవరి రికమెండేషన్ కూడా మీకు అవసరం లేదు. నేరుగా మీ అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మార్చి 3వ తారీఖున మనకు బడ్జెట్ అనేది కేటాయిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్లో మనకు ఆయన నిర్ణయం తీసుకుని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బుల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధాని మోదీ గారు అయితే ఇప్పటికే డబ్బులు అయితే విడుదల చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. ఈరోజు మనకి ఈ జిల్లాల వారికి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. డబ్బులు రాని వారి కోసం నేను మరొక వీడియో అయితే చేస్తాను. మీరు ఆ విధంగా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. ఇక ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులు వేశారు. ఇక తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బులు కనుక విడుదల చేస్తే పూర్తిగా రైతులకి యొక్క డబ్బులు పూర్తి స్థాయిలో జమ అయినట్లు అయిపోతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ డబ్బులను అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.